ప్రియమైనటువంటి దేవుని వారలరా, గడిచిన తరగతులలో చివరగా మనం ఎరిగి ఉన్నటువంటి విషయం ఏంటంటే, యాకోబు గారు తన కుటుంబాన్ని పద్దనరాము నుండి ఇశ్రాయేలు ప్రాంతమునకి అనగా అబ్రహాము, ఇస్సాకు ఎక్కడైతే ఇదివరకు వాసం చేసి ఉండెనో ఆ ప్రాంతమునకు తిరిగి తీసుకొని వస్తూ షెకెము అనేటువంటి ప్రాంతములో ఆగటము జరిగింది. ఆ షెకెములో ఉన్నప్పుడు ఏం జరిగింది, ఆ తదుపరి తాను ఎక్కడికి ప్రయాణమయ్యాడు అనేటువంటి విషయాన్ని మనం చూసినట్లయితే ఆదికాండము 35వ అధ్యాయము ప్రారంభ వచనం నుండి ధ్యానించుకుందాం. ఆదికాండం 35వ అధ్యాయము ప్రారంభ వచనం నుండి. దేవుడు యాకోబుతో, నీవు లేచి బేతేలునకు వెళ్ళి అక్కడ నివసించి నీ సహోదరుడైన ఏశావు ఎదుట నుండి నీవు పారిపోయినప్పుడు నీకు కనబడిన దేవునికి అక్కడ బలిపీఠమును కట్టుమని చెప్పగా. ప్రియులరా, యాకోబు గారు తన అన్న అయినటువంటి ఏశావుకు భయపడి పద్దనరామునకు పారిపోతున్నటువంటి తరుణములో ఆయన లూజు అనేటువంటి ఒక ప్రాంతమునకు వచ్చి అలసిపోయినటువంటి పరిస్థితుల్లో నిద్రించినటువంటి వేళ దేవుని యొక్క దర్శనము తనకు రావటము జరిగింది. ఆ దర్శనములో పరలోకమునకు ఒక నిచ్చెన వేయబడి దేవదూతలు ఎక్కుతూ దిగుతూ ఉండటం మూలంగా, అంతేకాకుండా దేవుడు తనని ధైర్యపరిచినటువంటి స్వరాన్ని బట్టి మెలకువ వచ్చిన తదనంతరము నేను దేవుని చూశాను, ఇక్కడ దేవుని సన్నిధి ఉన్నది, ఇది నిజంగా దేవాలయము అవుతుంది అని చెప్పి అక్కడ ఒక రాయిని పాతడము జరిగింది. రాయిని పాతాడు, దాని మీద నూనె పోసాడు. ఆ తదుపరి అక్కడి నుండి తాను ప్రయాణమై పద్దనరామునకి వెళ్ళటము జరిగింది. అయితే ఇప్పుడు షెకెములో ఉన్నప్పుడు దేవుడు అతడికి మరల పునర్జ్ఞాపకము చేస్తూ చెప్తున్నాడు, ఎక్కడనైతే నువ్వు పద్దనరామునకు వెళ్ళినప్పుడు నిద్రించినప్పుడు నీకు దర్శనము కలిగిందో, ఎక్కడనైతే నువ్వు రాయి పాతి నూనె పోసావో అక్కడ ఒక బలిపీఠమును కట్టుము అని చెప్పి దేవుడు యాకోబునకు ఆదేశించటం జరిగింది. యాకోబు తన ఇంటి వారితోనూ తన యొద్ద ఉన్న వారందరితోనూ మీ యొద్ద ఉన్న అన్య దేవతలను పారవేసి మిమ్మును మీరు శుచిపరుచుకొని మీ వస్త్రములను మార్చుకొనుడి, మనము లేచి బేతేలునకు వెళుదము, నా శ్రమ దినమున నాకు ఉత్తరమిచ్చి నేను వెళ్ళిన మార్గమున నాకు తోడై ఉండిన దేవునికి బలిపీఠమును అక్కడ కట్టెదనని చెప్పాను. దేవుడు ఎప్పుడైతే చెప్పాడో యాకోబు ఒక జాగ్రత్త తీసుకుంటున్నాడు. ఎందుకంటే అప్పటి వరకు అది వరకు అన్య సంబంధమైనటువంటి దేవతల ఆరాధనలో ఉన్నటువంటి తన భార్యలు, అలాగే తన పనివారు, వీరందరూ కూడా అన్యదేవత సంబంధమైనటువంటి ఆరాధనలో ఉన్నటువంటి వారు కనుక ఒక అనుమానం వారితో పాటు
ఆ అన్య దేవతలకు సంబంధించినటువంటి ప్రతిమలను ఎవరైనా ఏమైనా తెచ్చుకునేటువంటి అవకాశం ఉందని, అలాగే రకరకాలైనటువంటి ఉంగరాల రూపంలోనో, తాయెత్తుల రూపంలోనో, కడియముల రూపంలోనో, ఇలా రకరకాలైనటువంటి రూపంలో వారు వెంట తెచ్చుకునేటువంటి అవకాశం ఉంటుంది కనుక ఏమన్నాడు అనంటే, వాటినన్నిటినీ తీయండి, వాటన్నిటినీ తీస్తే మనమందరం కలిసి బేతేలు ప్రాంతమునకు వెళ్ళి దేవుడు నాకు చేసినటువంటి సహాయాన్ని బట్టి దేవునికి నేను బలిపీఠము కట్టాలి అని అనుకుంటున్నాను కనుక మనమందరము బేతేలునకు వెళుదము అని చెప్పి వారికి చెప్పటము జరిగింది. 4వ వచనం, వారు తమ యొద్ద ఉన్న అన్య దేవతలన్నిటినీ తమ చెవులనున్న పోగులను యాకోబునకు అప్పగింపగా. మనకు తెలుసు, రాహేలు తన తండ్రి ఇంటి నుండి ప్రతిమని తీసుకొచ్చుకున్నది. ఇక మిగిలినటువంటి వారు పోగులను కూడా కలిగి ఉన్నారట, చెవి పోగులను కలిగి ఉన్నారు. నిజాయితీగా అందరూ వాటినన్నిటినీ యాకోబుకి అప్పగించారు. అప్పగిస్తే అతడు ఏం చేశాడు అనగా, అప్పగింపగా యాకోబు షెకెము దగ్గర ఉన్న మస్తకి వృక్షము క్రింద వాటిని దాచిపెట్టెను. అంటే వాటన్నిటినీ తీసుకొని ఆ మస్తకి వృక్షము క్రింద దాచిపెట్టెను అనంటే, బహుశా ఆ వృక్షం క్రింద కొంత మట్టిని త్రవ్వి అందులో పాతిపెట్టి ఉంటాడా, లేకుంటే ఆ వృక్షము క్రింద చెట్టు తొర్రలాంటిది ఏదైనా స్థలము ఉండి ఉంటుందా? ఒక రహస్య స్థలములో దాన్ని దాచి పెట్టాడు. దాచిపెట్టడం వెనకాల ఉన్నటువంటి మర్మము ఏంటి అనేటువంటిది మనకు తెలియదు, కానీ మెట్టుకి అక్కడ దాచిపెట్టడం అనేటువంటిది జరిగింది. ఓకే, తదనంతర కాలంలో దాన్ని యాకోబు మర్చిపోవటం కానీ విడిచిపెట్టడం కానీ జరిగితే ఆ దాచిపెట్టబడినటువంటి ఆ సొమ్ము, ఆ బంగారమై ఉండొచ్చు, వెండై ఉండొచ్చు, లేకుంటే ఇతరత్రమైనటువంటి పదార్థములు ఏవైనా ఉండొచ్చు, అవే దాచబడినటువంటి అండాగారముగా ఉండిపోతుంది. వాళ్ళు గనక మరిచినా విడిచిపెట్టినా మరొకరికి అదొక లంకెబిందలు అని అంటూ ఉంటాం కదా, రహస్యంగా వారికి లభించిన ధనంగా వారు భావిస్తూ ఉంటారు. సరే, అది ఏమైంది అనేటువంటి ప్రస్తావన మనకి ఇక్కడ చేయబడలేదు. మొత్తానికి దాన్ని దాచిపెట్టడము జరిగింది. వారు ప్రయాణమైపోయినప్పుడు దేవుని భయము వారి చుట్టూన్న పట్టణముల మీద ఉండెను కనుక వారు యాకోబు కుమారులను తరుమలేదు. సహజంగా ఇశ్రాయేలీలు ఐగుప్తు ప్రాంతంలో నుండి కనాను భూభాగములోనికి వెళ్ళినటువంటి తరుణంలో చాలా దేశాల వారు వారి దేశం గుండా వెళ్ళటానికి అవకాశం ఇవ్వలేదు. ఎందుకంటే అప్పుడు విస్తృతంగా జనులు ఉన్నారు. వారు మా దేశమునకు హాని తలపెడతారేమో అనేటువంటి భయం వారికి ఉండింది, లేకుంటే మా దేశమును వాళ్ళు ఆక్రమించుకుంటారేమో అనేటువంటి భయము ఉండింది. గనుక వారు వారి దేశం గుండా వెళ్లకుండాలాగున అడ్డగించటం జరిగింది. ఆ తరుణంలో కొన్ని దేశాలతో యుద్ధం చేయవలసిన పరిస్థితి ఏర్పడింది. అంటే సహజంగా ఒక పరాయి జనులు వారి ప్రాంతంలోనికి వచ్చినప్పుడు అనుమానించటం, అడ్డగించటం అనేటువంటిది సహజంగా జరుగుతూ ఉంటుంది. అయితే ఇప్పుడు ఈ యాకోబు గారు కేవలం కుటుంబంతో ఉన్నాడు. 12 మంది కుమారులు, ఒక కుమార్తె, మిగిలిన పనివారు, తన భార్యలు, దాసులు, వీరు మినహా పెద్దగా జనాభా ఏమీ లేదు. అయినా వారిని ఉద్దేశించి భయపడి కొందరు కావచ్చు, లేదంటే అవకాశంగా తీసుకొని మరికొంతమంది కావచ్చు, వీరిని
వీరికి హాని చేసేటువంటి ఆ, ప్రమాదము ఉండకపోదు. కానీ దేవుని యొక్క కృపను బట్టి దేవుడు తోడై ఉండటం మూలంగా ఏ జనులు కూడా వీరిని అడ్డగించటానికి సాహసం చేయలేదు. వీరిని అడ్డగించాలనేటువంటి ఒక ఆలోచన కూడా వారికి రాలేదు. ఆ రకంగా వారు క్షేమంగా ఆ ప్రాంతము నుండి వెళ్ళటానికి వీలైంది. కనుక వారు యాకోబు కుమారులను తరమలేదు. యాకోబును అతనితో ఉన్నటువంటి జనులందరూ కనానులో లూజుకు అనగా బేతేలునకు వచ్చిరి. బేతేలు అనేటువంటి మాటకు మనం దాని యొక్క అర్థము ఏమిటి అనేటువంటిది గడిచిన పాఠాలలో గడిచిన అధ్యాయంలో మనం గమనించాం. అయితే ఆ బేతేలు అనేటువంటి పేరు పెట్టక మునుపు దానికి లూజు అనేటువంటి పేరు ఉంది. అందుకే ఇక్కడ ఏమంటుండంటే లూజుకు అనగా బేతేలునకు వచ్చిరి. అతడు తన సహోదరుని ఎదుట నుండి పారిపోయినప్పుడు దేవుడు అక్కడ అతనికి ప్రత్యక్షమాయను గనుక అక్కడ బలిపీఠమును కట్టి ఆ చోటుకి ఏల్ బేతేలను పేరు పెట్టెను. అది ఆ బేతేల్ అనేటువంటి పేరు పెట్టబడినటువంటి ప్రాంతానికి అతడు వచ్చాడు. రిబ్కా దాది అయిన దెబోరా చనిపోయి బేతేలునకు దగ్గరగా ఉన్న సింధూర వృక్షము క్రింద పాతి పెట్టబడెను. దానికి అల్లోను బాకూత్ అను పేరు పెట్టబడెను. మొత్తానికి అతడు యాకోబు గారు తన కుటుంబాన్ని తీసుకొని బేతేలు అనేటువంటి ప్రాంతానికి రావటం జరిగింది. అయితే ఆ బేతేలు ప్రాంతమును అంటే వారు చేరుకున్నటువంటి స్థలమును ఉద్దేశించి సందర్భము ఎలాగూ ఇక్కడ వచ్చింది కనుక ఇంకొక విషయం అడిషనల్గా యాడ్ చేస్తున్నాడు ఈ 8వ వచనంలో. అదనపు విషయం అన్నమాట. ఏంటి అనంటే ఆ ప్రాంతములో అది వరకే రిబ్కా దాది అంటే మీకు తెలుసు కదండి, రిబ్కా యొక్క దాది ఆమె పేరు ఏంటంటే దెబోరా చనిపోయి ఉండింది కనుక బేతేలునకు దగ్గరగా సింధూర వృక్షము క్రింద పాతి పెట్టబడెను. దానికి అల్లోను బాకూత్ అని పేరు పెట్టబడెను. అల్లోన్ బాకూత్ అనగా ఏడుపు చెట్టు. అంటే దుఃఖకరమైనటువంటి సందర్భం కాబట్టి, సంఘటన కాబట్టి అక్కడ పాతి పెట్టబడినటువంటి దాన్ని దృష్టిలో పెట్టుకొని వారు ఆ తదుపరి ఆ చెట్టును ఏమని పిలుచుకోవటం జరిగింది అని అంటే అల్లోను బాకూత్ అనేటువంటి పేరుతో పిలుచుకోవటం జరిగింది. రైట్. 9వ వచనం. యాకోబు పద్దనరాము నుండి వచ్చుచుండగా దేవుడు తిరిగి అతనికి ప్రత్యక్షమై అతన్ని ఆశీర్వదించెను. అప్పుడు దేవుడు అతనితో, నీ పేరు యాకోబు, ఇక మీదట నీ పేరు యాకోబు అనబడదు, నీ పేరు ఇశ్రాయేలు అని చెప్పి అతనికి ఇశ్రాయేలు అను పేరు పెట్టెను. ఇదివరకే జరిగినటువంటి సంఘటన, దాన్ని మళ్ళీ ఇక్కడ పునర్జ్ఞాపకము చేస్తున్నాడు. యాకోబు అనేటువంటి పేరు ఉన్నటువంటి వ్యక్తికి ఇశ్రాయేలు అనే పేరు ఎందుకు పెట్టడం జరిగింది, ఎప్పుడు పెట్టడం జరిగింది, దాని పూర్వపరాలు ఏంటి అనే విషయాన్ని మళ్ళీ ఒకసారి పునర్జ్ఞాపకం చేశాడు. ఈ 9-10 వచనాలలో తిరిగి వస్తూ ఉంటుండగా ఇలా పేరు పెట్టడం జరిగింది అని అంటున్నాడు. ఈ విషయాన్ని మనం ఎక్కడ చదివి ఉన్నామంటే 33వ అధ్యాయము 28వ వచనంలో ఈ సందర్భాన్ని మనం చదివి ఉంటున్నాం. దాన్ని ఇక్కడ మళ్ళీ మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. ఇక 11వ వచనం. మరియు దేవుడు, నేను సర్వశక్తి గల దేవుడను, నీవు ఫలించి అభివృద్ధి పొందుము, జనమును జనముల సమూహమును నీ వలన కలుగును, రాజులను నీ గర్భవాసమున పుట్టెదరు అని అన్నాడు.
అంటే ఇదివరకు ఇచ్చినటువంటి ఆశీర్వాదమే మళ్ళీ ఆ, తిరిగి తనకు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, నేను సర్వశక్తి గల దేవుడను, నీవు ఫలించి అభివృద్ధి పొందుము, జనమును జనముల సమూహమును నీ వలన కలుగును. అంటే విస్తృతమైనటువంటి జనాంగంగా మీరు అభివృద్ధి పొందుతారు. ఇది నా ఆశీర్వాదము, ఇది నా ఆనా అన్నట్టుగా దేవుడు చెబుతూ ఇంకా ఏమన్నాడు అనంటే, నీ గర్భము నుండి వచ్చినటువంటి వారిలో రాజులు ఉంటారు అని అంటున్నాడు. రాజులను నీ గర్భవాసమున పుట్టెదరు. అంటే నీ గర్భము నుండి పుట్టినటువంటి వారిలో రాజులు కూడా ఉంటారు, రాజ్యాలను ఏలుతారు అని చెప్తున్నాడు. 12వ వచనం, నేను అబ్రహామునకును ఇస్సాకునకును ఇచ్చిన దేశము నీకు ఇచ్చేదను, నీ తర్వాత నీ సంతానమునకును ఈ దేశము ఇచ్చేదనని అతనితో చెప్పాను. ఇవి అబ్రహామునకు చెప్పినటువంటి మాటే ఇస్సాకుకు చెప్పాడు. ఇస్సాకునకు చెప్పినటువంటి మాటే యాకోబునకు చెప్తూ వస్తున్నాడు. ఏంటి ముఖ్యంగా ఇందులో రెండు విషయాలు. ఒకటి, విస్తృతమైనటువంటి సంతానమును ఇస్తాను. రెండవది, కనాను భూభాగమును ఇస్తాను, ఆశీర్వదిస్తాను, అభివృద్ధి చేస్తాను అని దేవుడు వారికి పదే పదే చెప్తూ వస్తున్నాడు. ఇక్కడ కూడా తిరిగి మరలా అదే మాట మనకి ఇక్కడ కనబడుచున్నది లేదా వినబడుచున్నది. 13వ వచనం, దేవుడు అతనితో మాట్లాడిన స్థలము నుండి పరమునకు వెళ్ళెను. అంటే ఈ మాటలు చెప్పి ఈ 11వ వచనం నుండి 12వ వచనం 11, 12 వచనాలలో చెప్పినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో అవి దేవుడు యాకోబునకు చెప్పి, అంటే దేవుడు అని అన్నప్పుడు మనం ఇదివరకు మీకు తెలియచేసినటువంటి మాటను బట్టి దేవదూత దేవుని పక్షముగా వచ్చి మాట్లాడటం అనేటువంటిది ఆ రోజుల్లో జరిగినటువంటి విషయం. ఇప్పుడు దేవుడు వెళ్ళెను అనంటే దేవదూత వెళ్ళిపోయింది అందని అర్థం. ఓకే, దేవుడు అతనితో మాట్లాడిన స్థలము నుండి పరమునకు వెళ్ళెను. ఆయనతో మాట్లాడిన చోట యాకోబు ఒక స్తంభము అనగా రాతి స్తంభము కట్టించి దాని మీద పానార్పణము చేసి నూనెయు దాని మీద పోసెను. ఇదంతా కూడా జరిగినటువంటి సంఘటన. ఓకే, తనతో దేవుడు మాట్లాడిన చోటికి యాకోబు బేతేలను పేరు పెట్టెను. ఓకే, వారు బేతేలు నుండి ప్రయాణమై పోయిరి. అంటే ఇప్పుడు బేతేలునకు వచ్చి బలిపీఠమును కట్టించుమని దేవుడు ఎందుకు చెప్పాడంటే జరిగిన చరిత్ర ఇది అని చెప్పి తిరిగి మనకి ఇది జ్ఞాపకం చేయటం జరుగుతున్నది. ఇప్పుడు మనం ఈ 11, 12, 13, 14 వచనాలలో ఇదంతా కూడా ఎప్పుడు పద్దనరామునకు వెలుచున్నటువంటి తరుణంలో జరిగింది. దాన్ని ఇక్కడ మరలా జ్ఞాపకం చేస్తున్నాడు. ఎందుకు జ్ఞాపకం చేస్తున్నాడు అనంటే బేతేలునకు వెళ్ళి బలిపీఠము కట్టుమని దేవుడు ఎందుకు చెప్పాడంటే బేతేలునకు ఒక చరిత్ర ఉంది, బేతేలునకు ఒక పూర్వాపరము ఉంది. ఏంటి అది అనంటే అతడు పద్దనరామునకు వెళుతున్నప్పుడు దేవుడు అక్కడ అతనికి దర్శనం ఇవ్వటం జరిగింది, దేవుడు అతనితో మాట్లాడటం జరిగింది, దేవుడు అతన్ని బలపరచడం జరిగింది, ధైర్యపరచడం జరిగింది, ఆశీర్వదించటం జరిగింది. గనుక ఆ ప్రాంతమునకు నువ్వు వెళ్ళి బలిపీఠమును కట్టుమని దేవుడు చెబుతున్నాడు అనేటువంటి విషయాన్ని ఇక్కడ తెలియచేయటం జరుగుతున్నది. ఇది రెండవసారి వచ్చినప్పుడు ఈ సంఘటన అంతా జరిగింది అని కాదు. అతడు పద్దనరామునకు వెలుచున్నప్పుడే ఇదంతా జరిగింది. కాకపోతే ఇప్పుడు తిరుగు ప్రయాణంలో ఏం చేస్తున్నాడు యాకోబు గారంటే తన కుటుంబంతో పాటు వచ్చి అన్ని దేవతలన్నింటినీ తీసేయించి వాటిని ఒక వృక్షం క్రింద దాచిపెట్టేసి వీరు ఇప్పుడు బేతేలునకు వచ్చి దేవుడు చెప్పినట్టుగా అక్కడ బలిపీఠమును కట్టడం జరిగింది. బలిపీఠమును కట్టిన తర్వాత సాధారణంగా వారు ఊరికేనే వెళ్ళరు,
బలులను అర్పించే వెళుతారు. అదంతా జరిగింది అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం గమనించాలి. ఏంటి 14వ వచనం మళ్ళీ చదువుకున్నట్టయితే, ఆయన తనతో మాట్లాడిన చోట యాకోబు ఒక స్తంభము అనగా రాతి స్తంభం కట్టించి దాని మీద పానార్పణము చేసి నూనెయు దాని మీద పోసెను. తనతో దేవుడు మాట్లాడిన చోటికి యాకోబు బేతేలను పేరు పెట్టెను. వారు బేతేలు నుండి ప్రయాణమైపోయిరి అనంటే, ఇప్పుడు ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, బేతేలులో దేవుడు చెప్పినట్టుగా యాకోబు గారు బలిపీఠమును కట్టి బలులను అర్పించేశారు అని. ఓకే, అర్పించి అక్కడి నుండి ప్రయాణమయ్యారు. ఇప్పుడు అక్కడి నుండి ఎక్కడికి ప్రయాణమయ్యారు అని చూసినట్టయితే 16వ వచనంలో, ఎఫ్రాతాకు వెళ్ళు మార్గములో మరికొంత దూరము ఉన్నప్పుడు రాహేలు ప్రసవించుచు ప్రసవ వేదనతో ప్రయాసపడెను. ఎఫ్రాతాకు వెళ్ళు మార్గములో, ఎఫ్రాతా అనగా బేత్లెహేము అని అర్థం కాదు. యాక్చువల్గా ఏంటంటే, బేత్లెహేము అనేటువంటి గ్రామము లేదా పట్టణము ఏదైతే ఉన్నదో, ఆ బేత్లెహేం అని పిలువబడక మునుపు అది ఎఫ్రాతా అని పిలువబడింది. అందుకే మనకు మీకా 5వ అధ్యాయం 2వ వచనంలో ఎఫ్రాతా బేత్లెహేమా అని చెప్పి ప్రస్తావన చేస్తూ ఉంటాడు. నీవు మిగిలినటువంటి గ్రామములలో దేనిలోనూ చిన్నదానివి కాదు, నీలో నుండి ఒక రాజు రాబోచున్నాడు అని చెప్పి మీకా గారు ప్రవచించడం జరిగింది. దాన్ని మళ్ళీ మత్తయ్య గారు పునర్జ్ఞాపకము చేయటము జరిగింది. అంటే బేత్లెహేమునకి పూర్వపు పేరు ఎఫ్రాతా. అంటే ఎఫ్రాతా అని మనకు బైబిల్లో ఎక్కడ కనిపించినా కూడా అది బేత్లెహేము అనేటువంటి ప్రాంతాన్ని సూచిస్తున్నది అనేటువంటి విషయాన్ని మనం మదిలో పెట్టుకోవాలి. ఇప్పుడు యాకోబు గారి ప్రయాణము ఎలా జరుగుచున్నది అనేటువంటి విషయాన్ని గమనించాలి. ఎక్కడి నుండి ప్రారంభమయ్యాడు? అతడు పద్దనరాము నుండి ప్రయాణం అవటం జరిగింది. ఓకే, పద్దనరాము నుండి దమస్కు మీదుగా షెకెము అనేటువంటి ప్రాంతమునకు రావటం జరిగింది. షెకెము నుండి బేతేలునకు రావటం జరిగింది. ఇప్పుడు బేతేలు నుండి బేత్లెహేమునకి వస్తున్నాడు. ఓకే, ఇవన్నీ కూడా ఉత్తరం నుండి దక్షిణం వైపు జరుగుతున్నటువంటి ప్రయాణం. ఓకే, బేతేలుకు బేత్లెహేముకు మధ్యలో యెరూషలేము ఉంటుంది. కాకపోతే అప్పుడు యెరూషలేము ఇంకా గుర్తింపులోనికి రాలేదు. యెరూషలేము అనేటువంటి పట్టణము వీరు ఐగుప్తు దేశంలో నుండి తిరిగి వచ్చిన తర్వాత యెహోషువ గారి నాయకత్వంలో ఆ భూభాగమును స్వతంత్రించుకున్న తర్వాత అప్పటికి కూడా ఇంకా ఆ యెరూషలేము ప్రాంతములో ఒక జనాంగము అలాగే ఉండిపోయింది. దావీదు గారు వచ్చినప్పుడు ఆ జనాంగాన్ని వశపరుచుకొని అక్కడ ఒక పట్టణం కట్టడం జరిగింది. అప్పుడు అది యెరూషలేము అనేటువంటి ఆ పట్టణంగా ఏర్పాటు చేయబడడం జరిగింది. అప్పుడు అదొక ఉనికిలోనికి వచ్చింది, ఒక ప్రాచుర్యములోనికి వచ్చింది. అప్పటి వరకు అది అన్ని ప్రాంతాలతో పాటు అదొక ప్రాంతంగా, సాధారణ ప్రాంతంగానే ఉండిపోయింది. రైట్. అయితే ఇప్పుడు తర్వాత తదనంతరపు చరిత్రలో ఈ బేతేలునకి బేత్లెహేమునకి మధ్యలో యెరూషలేము అనేటువంటి పట్టణము ప్రాచుర్యములోనికి వచ్చింది. దాన్నే కేంద్రంగా చేసుకుని ఇశ్రాయేలీల యొక్క పరిపాలన జరిగింది అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఒకసారి టూకీగా, ఎందుకంటే మన మదిలో కొంచెం ప్రింట్ అవుతుంది అన్నమాట. ఇప్పుడు ఈ స్థలాలు ఏంటి అనేటువంటిది ఒకసారి మళ్ళీ చూద్దాము. ఎక్కడ కనాను విభజన అనేటువంటి పటంలో మనం చూసినట్టయితే షెకెము అనేటువంటి ఉత్తరాన టాప్లో కుడివైపున దమస్కు అనేటువంటి ప్రాంతం ఉంది కదా. ఈ దమస్కునకు కొంచెం కుడివైపున
పద్దనరాము ఉంటుంది. ఆ పద్దనరాము నుండి దమస్కుకు వచ్చారు. దమస్కు నుండి షెకెమునకు వచ్చారు. చాలా సుదీర్ఘమైనటువంటి ప్రయాణం. షెకెమునకు వచ్చారు. ఇప్పుడు షెకెము మీకు కనబడింది అనుకుంటున్నాను. షెకెము మీకు ఎక్కడ కనబడుతుంది అంటే ఈ మనష్షే అనేటువంటి ప్రాంతములో, అంటే మనష్షేకు ఇవ్వబడినటువంటి భూభాగములో దిగువన షెకెము మీకు కనబడుతుంది. షెకెము నుండి కిందికి వెళ్ళినట్టయితే బేతేలు కనబడుతుంది. ఓకేనా? బేతేలు నుండి హాయి ఆ ప్రాంతాలు, యెరూషలేము ఆ ప్రాంతం దాటుకుంటూ వస్తే మనకు బేత్లెహేము కనిపించింది. ఓకేనా? ఈ బేత్లెహేమునకు వస్తున్నటువంటి మార్గ మధ్యములో రాహేలు పురిటి నొప్పులతో బాధపడటము జరిగింది. బేత్లెహేమునకు వస్తున్నటువంటి మార్గంలో. మరలా 35వ అధ్యాయానికి రండి. ఇక్కడ చెప్పబడుతున్నటువంటి మాట మళ్ళీ చదువుకుందాం. 17వ వచనం, 16వ వచనం మళ్ళీ చదువుకుందాం. ఎఫ్రాతాకు వెళ్ళు మార్గములో, అంటే బేత్లెహేమునకు వెళ్ళేటువంటి మార్గములో మరికొంత దూరము ఉన్నప్పుడు, అంటే బేత్లెహేము ఇంకొంచెం ప్రయాణం చేస్తే వస్తుంది అనగా ఏం జరిగింది అనంటే, రాహేలు ప్రసవించుచు ప్రసవ వేదనతో ప్రయాసపడెను. అంటే నిండు చూలాలిగా ఉంది, సుదీర్ఘమైనటువంటి ప్రయాణం. ఇక దేవుడు నిర్ణయించినటువంటి ఆయుష్ కారణాలు ఏవైనప్పటికీ ఆమె అక్కడికి వచ్చేసరికి ప్రసవించు దినములు సమీపమయ్యాయి. ఆమె ప్రసవ వేదనతో ప్రయాసపడింది. ఆమె ప్రసవం వలన ప్రయాసపడుచున్నప్పుడు మంత్రసాని ఆమెతో, భయపడకుము, ఇదియు నీకు కుమారుడగునని చెప్పెను. ఇది వరకు రాహేలుకి ఒక కుమారుడు జన్మించాడు. అతని పేరు యోసేపు. రైట్? ఇప్పుడు రెండవ కుమారునికి జన్మనిస్తున్నది గనుక మంత్రసాని చెప్తున్నది, ఇదిగో మరొక కుమారుడు నీకు పుట్టబోచున్నాడు, బాధపడకు, ధైర్యంగా ఉండుము అని చెప్పి రాహేలుకు చెప్పడం జరుగుతున్నది, ధైర్యపరుస్తున్నది. 18వ వచనం, ఆమె మృతి పొందెను. సరే, ఈమె ఎంత ధైర్యం చెప్పినా కూడా ఆ ప్రసవ సమయములో ఆ బాధను తాళలేక, లేకుంటే ఇతరత్రమైనటువంటి సమస్యతోటి తాను మరణించటము జరిగింది. అయితే కుమారుడు జన్మించాడు. అప్పటికి చాలా ఆయాసంతో ఉంది. జన్మించినటువంటి కుమారుడికి ఒక పేరు పెట్టింది. తర్వాత తాను మరణించటము జరిగింది. అదే విషయం ఇక్కడ మనం గమనిస్తాం. ప్రాణము పోవుచుండగా ఆమె అతని పేరు బెనోని అనే పేరు పెట్టింది. బెనోని అనేటువంటి మాటకి అర్థము ఏమిటి అనంటే, నా దుఃఖపుత్రుడు, అంటే నాకు కష్టం కలగజేసినటువంటి వాడు, నాకు దుఃఖమును కలగజేసినటువంటి వాడు అనేటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ అర్థం వచ్చేటువంటి విధంగా బెనోని అనేటువంటి పేరు పెట్టింది. బెనోని అనేను. అతని తండ్రి ఆ బెనోనికి ఆ పేరు అలాగే ఉంచటం ఇష్టం లేదు. యాకోబుకి బెనోని అనేటువంటి పేరును అలాగే ఉంచటం ఇష్టం లేదు. ఎందుకంటే దుఃఖపుత్రుడు అని చెప్పి ఎన్నాళ్ళు నా కుమారుని ఇలా పిలవగలను, నేను పిలవగలను, ఎన్నాళ్ళు ఇలా పిలిస్తే బాగుండదు అనేటువంటి ఉద్దేశంతో పేరు మార్చాలి అనుకున్నాడు. అనుకొని ఇంచుమించు అదే శబ్దోచ్చరణ వచ్చేటువంటి విధంగా జాగ్రత్త పడుచు వేరే అర్థము కలిగినటువంటి పేరు పెట్టడం జరిగింది. ఆ పేరు ఏంటంటే, అతనికి బెన్యామీను అను పేరు పెట్టెను. బెన్యామీను అనగా ఇక్కడ కింద ఫుట్నోట్లో అర్థం ఇచ్చాడు, కుడి చేతి పుత్రుడు, అంటే నా కుడి హస్తము అని చెప్పుకుంటా ఉంటాం కదా, అలాంటి అర్థం వచ్చేటువంటి విధంగా బెన్యామీను అనేటువంటి పేరు పెట్టడం జరిగింది.
అట్లు రాహేలు మృతి పొంది బేత్లెహేమను ఎఫ్రాతా మార్గమున పాతి పెట్టబడెను. రిబ్కా దాది బేతేలు యొద్ద పాతి పెట్టబడింది. దానికి ఒక పేరు పెట్టడం జరిగింది. ఆ పేరు అల్లోను బాకూత్. ఓకే, ఇప్పుడు రాహేలు బేత్లెహేమునకు వెళ్ళేటువంటి మార్గంలో చనిపోయింది. చనిపోతే ఆమెని ఆ మార్గములోనే పాతి పెట్టడము జరిగింది. తన కుటుంబము తన సభ్యులు మరణించినప్పుడు పాతి పెట్టడానికి అబ్రహాము గారు ఒక స్థలమును కొనటం జరిగింది. మనకు తెలిసిందే. అది హెబ్రోనుకు దగ్గరగా ఉన్నటువంటి మక్పేలా గుహ అనేటువంటి ఒక ప్రాంతాన్ని కొనటం జరిగింది. అక్కడ షారాను పాతి పెట్టడం జరిగింది. అబ్రహాము మరణించిన తర్వాత కూడా అతన్ని అక్కడే పాతి పెట్టడం జరిగింది. అయితే రాహేలును అక్కడికి తీసుకుపోలేకపోయారు. ఎందుకు అయి ఉంటుంది అనంటే, ఎందుకు ఆ వివరణ లేదు. బహుశా ఎందుకు అక్కడికి తీసుకెళ్ళి పాతి పెట్టలేకపోయి ఉంటుంటారంటే, యాకోబు గారు విస్తృతమైనటువంటి సంపదతో తిరిగి వస్తున్నాడు. అందులో పశు సంపద ఉంది, అలాగే తన పిల్లలు ఉన్నారు, పసివారు ఉన్నారు. తన అన్నతో చెప్పినటువంటి మాట మనకు జ్ఞాపకమే. ఏంటి అనంటే, నాతో పాటు వచ్చేయి అనంటే, అన్న నీతో పాటు నేను వేగంగా పరిగెత్తలేను, రాలేను, చిన్నపిల్లలు ఉన్నారు, అలాగే పశువులు ఉన్నాయి, మేము నెమ్మదిగా వస్తాము అని చెప్పడం జరిగింది. ఇప్పుడు ఇలాంటి తరుణంలో రాహేలు యొక్క శవమును తీసుకొని ఈ మక్పేలా గుహం దాకా వచ్చి పాతి పెట్టేటువంటి వెసులుబాటు యాకోబు గారికి లేకపోవటం మూలంగా రాహేలు ఎక్కడైతే మరణించిందో అక్కడే సమాధి చేయటానికి తాను సిద్ధపడినట్లుగా మనకు అర్థమవుతున్నది. రైట్. మొత్తానికి రాహేలు గారు ఎక్కడ మరణించారు, ఎక్కడ సమాధి చేయబడ్డారు అనంటే బేత్లెహేమునకు సమీపంగా మరణించారు. ఆ సమీపంలోనే పాతి పెట్టబడటము జరిగింది. ఓకే, 20వ వచనం. యాకోబు ఆమె సమాధి మీద ఒక స్తంభం కట్టించెను, అది నేటి వరకు రాహేలు సమాధి స్తంభము. రాహేలు సమాధి స్తంభం నేటి వరకు అంటే ఇది రాసే నాటి వరకు అది ఉనికిలో ఉంది, ఆ పరిగణలో ఉంది, ప్రస్తావించబడింది. ఆ తదుపరి కాలములలో అది పదిలపరచబడిందా, లేకుంటే కాలక్రమంలో అది శిథిలమైపోయి ఉనికిని కోల్పోయిందా ఏంటి అనే సంగతి మనకి తెలియదు. రైట్. మొత్తానికి అక్కడ ఒక రాతిని పాతాడు, అప్పటికది గుర్తింపులో ఉంది. 21వ వచనం. ఇశ్రాయేలు ప్రయాణమై పోయి మిగ్దల్ ఏదేరు కవతల తన గుడారము వేసెను. మిగ్దల్ ఏదేరు అనేటువంటి ఒక ప్రాంతము ఉండింది అదే మార్గములో, అక్కడ ఒక గుడారము వేశాడు. 22వ వచనం. ఇశ్రాయేలు ఆ దేశములో నివసించుచున్నప్పుడు, అంటే మిగ్దల్ ఏదేరు అనేటువంటి ప్రాంతంలో వాసం చేస్తూ ఉన్నప్పుడు రూబేను వెళ్ళి తన తండ్రి ఉపపత్ని అయిన బిల్హాతో శయనించెను. ఆ సంగతి ఇశ్రాయేలీలకు వినబడెను. యాకోబు గారి పెద్ద కుమారుడైనటువంటి రూబేను అత్యంత దారుణమైనటువంటి పాతకానికి పూనుకున్నాడు. అది ఏంటి అనంటే, యాకోబు గారికి భార్యలు అధికారికంగా లేయా, రాహేలు, అనధికారికంగా ఉపపత్నులైనటువంటి జిల్ఫా మరియు బిల్హా. ఈ ఉపపత్నులు అయినప్పటికీ దాదాపుగా భార్యలతో సమానంగా పరిగణించబడేటువంటి వారు, దాదాపుగా
భార్యలతో సమానంగా పరిగణించబడేటువంటి వారు. ఆ క్రమంలో చెప్పాలి అనంటే ఈ దాసులు కూడా ఇప్పుడు రూబేనుకి ఏమవుతారు అనంటే తల్లి సమానులు అవుతారు. ముఖ్యంగా తన తండ్రి భార్యలు అనేటువంటి విషయాన్ని మర్చిపోకూడదు. రూబేను ఒక పాతుకానికి ఇక్కడ పూనుకున్నాడు. ఏం చేశాడట అనంటే రాహేలు యొక్క దాసి అయిన బిల్హా, లేయా దాసి ఏమో జిల్ఫా, రాహేలు యొక్క దాసి ఏమో బిల్హా. ఈ బిల్హతో అక్రమముగా అతడు కూడుకోవటం జరిగింది. సరే, ఇప్పుడు బిల్హా యొక్క ఇష్టాలు ఇక్కడ ఉన్నాయా అనంటే అక్కడ మనకు ప్రస్తావన లేదు. కానీ మొత్తానికి ఇతడు మాత్రం అక్రమంగా కూడటము జరిగింది. అది యాకోబుకు వినబడింది. దాన్ని అతడు అంటే ఆ విషయాన్ని ఇక్కడ వివరంగా ఉండదు, కానీ మనకు రాబోయేటువంటి అధ్యాయంలో ఉంటుంది. రూబేను చేసినటువంటి ఈ యొక్క అక్రమం విషయమై, ఈ తీవ్రమైనటువంటి నేరము లేదా పాపము విషయమై యాకోబు గారు రూబేనుని శపించడం జరుగుతుంది. అయితే ఇక్కడ వెంటనే ఏమీ అనలేదు, అది మనసులో పెట్టుకున్నాడు. అంటే నొచ్చుకున్నాడు, మనసులో పెట్టుకున్నాడు అని మాత్రమే ఇక్కడ మనకి తెలుస్తున్నది. ఓకే, ఆ సంగతి ఇశ్రాయేలునకు వినబడెను. అంటే ఇక్కడ ఈ ప్రస్తావన అసందర్భంగా ఎందుకు వచ్చింది అన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. అసందర్భం కాదు, ఏంటి సందర్భమే. ఎందుకు సందర్భం అవుతుంది అనంటే వీరు మిగ్దేల్ ఏదేరు అనేటువంటి ప్రాంతంలో కొన్ని రోజులు వాసం చేశారు. ఆ వాసం చేసినటువంటి తరుణములోనే రూబేను ఈ తప్పు చేశాడు అని మన దృష్టికి తీసుకురావటానికి ఈ ప్రస్తావన చేయటము జరిగింది. ఓకే, 23వ వచనం. మొత్తానికి మిగ్దేల్ ఏదేరు అనే ప్రాంతమునకు వచ్చి వీరు వాసం చేస్తున్నారు. ఈ వాసం చేస్తున్న తరుణములో వివరణ ఏమిస్తున్నాడు అనంటే యాకోబు కుమారులు 12. దీనంతటినీ మనం క్రిందటి అధ్యాయాలలో మనం చదువుకున్నాం. ఏమని, లేయా గర్భము నుండి ఎంతమంది కుమారులు పుట్టారు, రాహేలు గర్భములో ఎవరు పుట్టారు, జిల్ఫా గర్భములో ఎవరు పుట్టారు, బిల్హా గర్భములో ఎవరు పుట్టారు అనేటువంటి వివరణ మనము క్రిందటి అధ్యాయాలలో మనం చదువుకున్నాం. ఇది 29వ అధ్యాయంలో మనం చదువుకున్నాం. ఓకే, దానంతటిని షార్ట్కట్లో ఇక్కడ ఇస్తున్నాడు వివరణ. ఏమిస్తున్నాడు అనంటే యాకోబు జ్యేష్ఠ కుమారుడగు రూబేను, షిమ్యోను, లేవి, యూదా, ఇశ్శాకారు, జెబూలును వీళ్ళందరూ లేయా కుమారులు. అంటే యాకోబు కుమారులు లేయా ద్వారా జన్మించినటువంటి వారు. ఓకే, వీరు 6. తర్వాత 24వ వచనం. రాహేలు కుమారులు యోసేపు, బెన్యామీను. ఓకే, 2. రాహేలు గర్భము నుండి జన్మించినటువంటి వారు 2. 25వ వచనం. రాహేలు దాసి అయిన బిల్హా కుమారులు దాను, నఫ్తాలి. ఓకే, 26వ వచనం. లేయా దాసి అయిన జిల్ఫా కుమారులు గాదు, ఆషేరు. వీరు పద్దనరాములో యాకోబునకు పుట్టిన కుమారులు. అబ్రహామును ఇస్సాకును పరదేశులై ఉండిన మమ్రేలో కిర్యతర్బాకు తన తండ్రి అయిన ఇస్సాకునొద్దకు యాకోబు వచ్చెను. కిర్యతర్బాకు వచ్చాడట. అంటే ఇప్పుడు ఎక్కడ ఇతని సంతానము ఎవరు అనేటువంటి ఈ వార్త మనకు తెలియచేసి వెంటనే తెలియచేస్తున్నటువంటి మాట ఏంటంటే, ఇప్పుడు వీరు ఈ మిగ్దల్ ఏదేరు అనేటువంటి ప్రాంతము నుండి
మరలా ప్రయాణమై ఎక్కడికి వచ్చారటనంటే ఆ దిగువనే హెబ్రోను అనేటువంటి ప్రాంతమునకు వచ్చారు. ఈ హెబ్రోను ప్రాంతములోనే మక్పేలా గుహమును అబ్రహాము కొనటం జరిగింది. మొత్తానికి హెబ్రోనుకు వచ్చాడు అని తెలియచేయడం జరుగుతుంది. అంటే తన కుటుంబాన్ని అంతటిని తీసుకొని హెబ్రోనుకు వచ్చాడు. ఇందాక మనం పటంలో మనం చూసుకున్నట్టయితే ఈ బేత్లెహేము చూసుకున్నాం కదా, ఆ బేత్లెహేమునకు దిగువన మనకి ఈ హెబ్రోను కనబడుతుంది. ఓకే, మీరు తర్వాత పటం చూడొచ్చు. హెబ్రోనుకు వచ్చారు మొత్తానికి. 28వ వచనం, ఇస్సాకు అంటే యాకోబు గారు హెబ్రోనుకు వచ్చిన తర్వాత, హెబ్రోనులో అప్పటికి ఇస్సాకు వాసం చేస్తున్నాడు. రైట్, ఇస్సాకు బ్రతికిన దినములు 180 సంవత్సరములు, 180 సంవత్సరాలు బ్రతికాడు. ఇస్సాకు కాలము నిండిన వృద్ధుడై ప్రాణము విడిచి, కాలము నిండిన వృద్ధుడు అనంటే ఇవ్వబడినటువంటి ఆయుష్ మేరకి బ్రతికాడు అని దాని అర్థం. ఓకే, బ్రతికి మరణించాడు. వృద్ధుడై ప్రాణము విడిచి మృతి పొంది తన పితరుల యొద్దకు చేర్చబడెను. అతని కుమారులైన ఏశావు యాకోబులు అతన్ని పాతిపెట్టిరి. 180 అంటే యాకోబు గారు హెబ్రోనుకి తిరిగి వచ్చిన తర్వాత ఇస్సాకుకి 180 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఇస్సాకు మరణించటం జరిగింది. మరణించినటువంటి ఇస్సాకును తన కుమారులైనటువంటి ఏశావు మరియు యాకోబులు కలిసి సమాధి చేశారు. ఎక్కడ సమాధి చేసి ఉంటారు అనంటే అక్కడే ఈ మక్పేలా గుహ ఉంది. మరి షారా అబ్రహాములు అక్కడ సమాధి చేయబడ్డారు కాబట్టి ఈ ఇస్సాకు కూడా అక్కడే సమాధి చేయబడుతాడు. ఓకే, తదనంతరము యాకోబు మరణించినప్పుడు ఐగుప్తు దేశములో నుండి అంత సుదీర్ఘ ప్రయాణం చేసి ఈ మక్పేలా గుహలోనే పాతిపెట్టడం జరిగింది యాకోబుని. కాబట్టి ఇస్సాకును ఈ మక్పేలా గుహలోనే పాతిపెట్టి ఉంటారు లేదా పాతిపెట్టారు అనేటువంటి విషయాన్ని మనము అర్థం చేసుకోవాలి. ఇక 36వ అధ్యాయంలో ఏదోమను ఏశావు వంశావళి ఇదే అని అన్నాడు. ఇక్కడ మీకు ఒక విషయం ఏంటంటే, ఏశావు అనేటువంటి పేరు ఎందుకు పెట్టబడింది? ఇస్సాకు యొక్క పెద్ద కుమారుడికి ఏశావు అనేటువంటి పేరు ఎందుకు పెట్టబడింది అని అంటే, ఎర్రనివాడు మరియు చర్మం మీద బొచ్చు కలిగినటువంటి వాడు కాబట్టి అతనికి ఏశావు ఆ అర్థం వచ్చేటువంటి విధంగా ఏశావు అనేటువంటి పేరు పెట్టడం జరిగింది. మరి ఏశావుకు ఏదోము అనేటువంటి పేరు ఎప్పుడు వచ్చింది, ఎప్పుడు పెట్టబడింది అనంటే, ఎర్రని చిక్కుడుగాయ కూర నాకు పెట్టుము అని అడిగి పెట్టించుకొని భుజించడం జరిగింది కనుక దానికి గుర్తుగా ఎర్రని చిక్కుడుగాయ కూర అనేటువంటి అర్థం వచ్చేటువంటి విధంగా అప్పుడు అతనికి ఏదోము అనేటువంటి పేరు వచ్చింది. ఓకే, అంటే ఒక వ్యక్తికే 2 నామకరణాలు జరిగాయి, ఒకటి ఏశావు మరొకటి ఏదోము. ఇంచుమించుగా ఈ 2 పదాలు ఎరుపును తెలియచేసేటువంటి అర్థాలు ఇచ్చేటువంటి పదాలు అవి. ఓకే, అందుకే ఇక్కడ ఏదోమను ఈ ఏశావు వంశావళి ఇదే. ఏదోము అనేటువంటి పేరు పెట్టబడినటువంటి అంటే చిక్కుడుగాయ కూర తిన్నటువంటి సందర్భం ఏదైతే ఉంటుందో అక్కడే అతడు ఏదోమని పిలువబడ్డాడు అనేటువంటి ప్రస్తావన చేయబడుతుంది. అది మీరు కోడ్ చేసుకుంటూ చేసుకోవచ్చు. 25వ అధ్యాయం 30వ వచనంలో మనకు అది కనబడుతుంది. తర్వాత మీరు రెఫర్ చేసుకోవచ్చు. రైట్, ఏదోమను ఏశావు వంశావళి ఇదే. ఏశావు కనాను కుమార్తెలలో హిత్తీయుడైన ఏలోను కుమార్తెయగు ఆదాను, హివ్వీయుడైన సిబ్యోను కుమార్తె అయిన అనా కుమార్తెయగు అహోలీబామాను ఈ ఇద్దరిని వివాహం చేసుకున్నాడు. వీళ్ళిద్దరి మూలంగానే
ఇస్సాకు రిబ్కాలకి ఏషావుకి కొంచెం ఆరోగ్యకరమైన సంబంధం అనేది చెడింది. ఓకే, తర్వాత యాకోబు పద్దనరామునకు వెళ్ళి తన మామ కుమార్తెలను వివాహం చేసుకోబోతున్నాడు అని తెలియగానే ఏషావు ఏం చేశాడంటే ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి స్త్రీలని వివాహం చేసుకోవడం జరిగింది. వాళ్ళ ఇన్ఫర్మేషన్ కూడా ఇక్కడ ఇస్తున్నాడు. ఏంటి అని అంటే 3వ వచనం, ఇష్మాయేలు కుమార్తెయు నెబాయోతు సహోదరియునైన బాషెమతును పెళ్లి ఆడెను. ఆదా ఏషావునకు ఎలీఫజును కనెను. బాషెమతు రగుయేలును కనెను. అహోలీబామ యూషును యాలామును కోరహును కనెను. కనాను దేశములో ఏషావునకు పుట్టిన కుమారులు వీరే అని తన వంశమును గురించినటువంటి వార్తని మనకు తెలియచేసేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. ఇక 6వ వచనం, ఏషావు తన భార్యలను, తన కుమారులను, తన కుమార్తెలను, తన ఇంటి వారిని అందరినీ, తన మందలను, తన సమస్త పశువులను, తాను కనాను దేశములో సంపాదించిన ఆస్తి యావత్తును తీసుకుని తన తమ్ముడైన యాకోబు ఎదుట నుండి మరి ఒక దేశమునకు వెళ్ళిపోయాను. అంటే ఈ కనాను భూభాగము, ఈ దేశము ఏదైతే ఉందో దీనిని విడిచిపెట్టి తన ఆస్తిని, తన జనులనందరినీ తీసుకొని వేరొక దేశమునకు వెళ్ళాడు. ఆ దేశం పేరే షేయిరు దేశం. ఆ షేయిరు ఎక్కడ ఉంటుంది అని అంటే మనం ఇదివరకు చూపించుకోవడం జరిగింది. హెబ్రోనునకు కుడివైపున ఆ ఉప్పు సముద్రమునకు దిగువగా కుడివైపున ఉంటుంది. ఓకే, ఉప్పు సముద్రమునకి దిగువన కుడివైపున ఉంటుంది. మీరు పటాలలో ఎక్కడ చూసినా కూడా అది కనబడుతుంది, ఏదోము. రైట్, షేయిరు అనేటువంటి దేశమునకు వెళ్ళాడు. అక్కడ అతడు విస్తృతంగా అభివృద్ధి చెందాడు కాబట్టి తదనంతరము షేయిరు అనేటువంటి దేశం కాస్త ఏ దేశంగా పిలువబడింది అంటే ఏదోము దేశంగా పిలువబడింది. ఆ ఏదోమే మనకు ఈ పటంలో కనబడుతుంది. మీరు ఒకసారి మళ్ళీ ఇందాక తీసినట్టు పటాన్ని తీసినట్లయితే కనాను విభజన పటం మనం చూసినట్టయితే ఇప్పుడు యాకోబు గారు ఎక్కడ దాకా వచ్చారు అని అంటే ఇప్పుడు బేత్లెహేము దాకా మనం ఇందాక చూసాం కదా, దాని దిగువన హెబ్రోను ఉంది. హెబ్రోనుకి యాకోబు వచ్చారు. అయితే యాకోబు వచ్చే సమయానికి దాకా ఈ ఏషావు ఎక్కడ ఉన్నాడు అంటే ఈ హెబ్రోను ప్రాంతంలోనే ఉన్నాడు. అతడు కూడా బాగా ఆశీర్వదించబడ్డాడు, సంపన్నుడయ్యాడు. ఇప్పుడు యాకోబు వచ్చిన తర్వాత ఏం చేశాడు అనంటే ఈ హెబ్రోనును విడిచి షేయిరుకు వచ్చాడు. ఆ షేయిరు ఎక్కడ ఉంది అంటే ఉప్పు సముద్రం ఉంది కదండి, ఉప్పు సముద్రం కింద చూడండి ఏదోము అనేటువంటి పేరు కనబడుతుంది మనకి. ఏదోము అనేటువంటి పేరు కనబడుతుంది. ఈ ఏదోము ప్రాంతములో ఈ ఏషావు వాసం చేశాడు. అతనికి ఉన్న రెండవ పేరు ఏదోము గనక ఆ పేరును బట్టి ఆ ప్రాంతమునకు ఆ ప్రాచుర్యము వచ్చింది. తదనంతర కాలంలో అది ఏదోముగా పిలువబడింది. ఓకే, రైట్. అలా అతడు వెళ్ళిపోయాడు. ఎందుకు వెళ్ళాడు అనే రీజన్ ఇక్కడ చెప్తున్నాడండి. వాళ్ళు ఎందుకు వెళ్ళిపోవాల్సి వచ్చింది అని అంటే ఇంచుమించుగా అబ్రహాము లోతులు ఎందుకు విడిపోవలసి వచ్చిందో, అబ్రహాము లోతులు ఎందుకు విడిపోవలసి వచ్చిందో యాకోబు ఏషావులు అందుకే విడిపోవలసి వచ్చింది. అలాంటి కారణాన్ని బట్టే విడిపోవలసి వచ్చింది. అబ్రహాము లోతునకి వ్యక్తిగతంగా గొడవలు లేవు. గొడవలు రాకమునిపే మనం సమాధానంగా ఉండు నిమిత్తము అని చెప్పి వారు ఆరోగ్యకరమైన ఆలోచన చేసుకుని దూరంగా ఉండటం జరిగింది. అలాగే ఇక్కడ ఏషావు యాకోబులకు ముందు గొడవలు ఉన్నాయి,
కానీ యాకోబు యొక్క తిరుగు ప్రయాణములు వీరు సమాధాన పడ్డారు, ఇక గొడవలు లేవు. ఎక్కడి వరకు ఆలోచిస్తున్నాం అంటే కేవలం యాకోబు ఏశావు అనేటువంటి పాత్రల వరకే మనం ఆలోచిస్తున్నాం. సమాధాన పడ్డారు. ఈ సమాధానము ఉన్నప్పుడే వీరు దూరంగా బ్రతకడం జరుగుతున్నది. ఎందుకు అనంటే ఇక్కడ చెప్తున్నాడు చూడండి, మనం 36వ అధ్యాయము 7వ వచనం. వారు విస్తారమైన సంపద గలవారు గనుక వారు కలిసి నివసింపలేకపోయిరి. అంటే సంపద ఏం చేస్తుంది అని అంటే వ్యక్తులను కలిసి ఉండనివ్వదు, చాలా చిక్కులను తీసుకొచ్చి పెడుతుంది, చాలా సమస్యలని ఉత్పన్నం చేస్తూ ఉంటుంది. అలాంటి సమస్య వీళ్ళకు వచ్చింది గనక వీళ్ళు ఏం చేశారంటే వారి పశువులు విశేషమై ఉన్నందున వారు పరదేశులై ఉండిన భూమి వారిని భరింపలేకపోయెను. బాబోయ్, వీళ్ళ ఆస్తి ఎంత అయిపోయిందట అంటే వారు ఎక్కడైతే వాసం చేస్తున్నారో ఆ నేల వాళ్ళను భరించలేకపోతున్నదట. అంటే కిక్కిరిసిపోయారు అని దాని అర్థం. జనులతోనూ అలాగే సంపదతోనూ వారు కిక్కిరిసిపోయారు. అక్కడ వాళ్ళు కలిసి వాసం చేయటం అనేటువంటిది కష్టమైపోయింది గనక ఎందుకైనా మంచిది అని చెప్పి ఏశావే ముందు జాగ్రత్త పడి అక్కడి నుండి దూరంగా వెళుతున్నాడు. 8వ వచనం. అప్పుడు ఏశావు షేయీరు మన్యములో నివసించెను. ఏశావు అనగా ఎదోము. ఓకే, షేయీరు అనేటువంటి ప్రాంతమునకు వెళ్ళాడు. ఈ షేయీరు ఎక్కడుందో ఇందాక చూసుకున్నాం కదా, ఏదోము అనేటువంటి ప్రాంతం ఎక్కడైతే మనం కనబడిందో దానికి పూర్వపు పేరు షేయీరు. ఓకే, ఇక 9వ వచనం. షేయీరు మన్యములో నివసించిన ఏదోమీల తండ్రి అయిన ఏశావు వంశావళి ఇదే అని చాలామంది కుమారులను గురించి చెప్పుకుంటూ వస్తున్నాడు. ఈ కుమారుల పేర్లు మామూలుగా మీరు గమనించుకుంటే సరిపోతుంది. నేను కొంచెం ఫాస్ట్ అవుతున్నాను, క్రాస్ చేస్తున్నాను అనమాట. 12వ వచనం మనం చదువుకున్నట్టయితే ఏదోము యొక్క మొదటి కుమారుడి పేరు ఎలీఫజు. ఏదోము పెద్ద కుమారుని పేరు ఎలీఫజు. ఈ ఎలీఫజు యొక్క కుమారుడు, ఇక్కడ జాగ్రత్త గమనిస్తే ఎలీఫజు యొక్క కుమారుడు కాదు, ఏశావు యొక్క కుమారుడు. ఆమె ఎలీఫజుకు అమాలేకును కనెను. అంటే ఇక్కడ మనకి ఇది అర్థం కావాలి అంటే కొంచెం 11వ వచనం చదివితే ఎలీఫజు కుమారులు తేమాను, ఓమారు, సెఫో, గాతాము, కనజు, తిమ్నా, ఏశావు. ఏశావు కుమారుడైన ఎలీఫజునకు ఉపపత్ని. తిమ్నా ఎవరు అంటే ఏశావు కుమారుడైన ఎలీఫజునకు ఉపపత్ని. ఓకే, ఈ ఉపపత్నిలందు ఎలీఫజుకు కుమారుడు జన్మించారు. అతని పేరు ఏం పేరయ్యానంటే అమాలేకు. ఆమె ఎలీఫజుకు అమాలేకును కనెను. అనగా ఇప్పుడు అమాలేకు అనేటువంటి వ్యక్తి ఎవరవుతారు, యాకోబుకి ఏమవుతాడు అంటే మనుమడవుతాడు, అంటే వారసుడు. ఈ అమాలేకు పేరు మీదనే అమాలేకీయులు అనేటువంటి ఒక జనాంగం అభివృద్ధి పొందింది. చివరికి అమాలేకీల దేశముగా ఏర్పడింది. ఈ అమాలేకీయులే ఇశ్రాయేలీలు ఎర్ర సముద్రము దాటిన తర్వాత మొట్టమొదటగా ఎదురైనటువంటి దేశము అమాలేకీల దేశం. ఈ అమాలేకీలే ఇశ్రాయేలీలను మొట్టమొదటగా అడ్డగించారు, మా దేశం గుండా వెళ్ళడానికి వీల్లేదు అని చెప్పి. అప్పుడు మోషే ఒక కర్ర పట్టుకొని పైకి ఎత్తి నిలబడితే తాళ్ళేక తర్వాత కూర్చొని కూడా ఎత్తి పట్టుకుంటాడు. అప్పుడు యెహోషువ గారి నాయకత్వంలో యుద్ధం జరుగుతుంది అమాలేకీలతో. ఆ యుద్ధంలో ఇశ్రాయేలీలు గెలుస్తారు. కానీ నా జనాంగమైనటువంటి ఇశ్రాయేలీలను అడ్డగించినటువంటి అమాలేకీయులు అని చెప్పి దేవునికి వారి పట్ల విస్తృతమైనటువంటి కోపం వస్తుంది. అప్పుడు దేవుడు అమాలేకీలకు ఒక శాపం ఇస్తాడు.
భూమి మీద ఉండకుండా ఈ అమాలేకీలను నేను సర్వనాశనము చేసేదను అని అంటాడు. అందులో భాగంగానే వీరు కనానును స్వతంత్రించుకున్న తర్వాత సౌలు రాజుగా అభిషిక్తుడైన తర్వాత చివరికి దావీదు గారు రాజుగా అభిషిక్తుడైన తర్వాత అమాలేకీల మీదకి దాడి చేయించడం జరిగింది. ఇంచుమించు 400 సంవత్సరాల తర్వాత ఇంచుమించు 400 సంవత్సరాల తర్వాత తిరిగి వారి మీదికి దండయాత్ర చేయించడం జరిగింది. అమాలేకీలను సర్వనాశనం చేయటం జరిగింది. అంటే అమాలేకీలు ఈ అమాలేకు అనేటువంటి వ్యక్తి నుండి వచ్చినటువంటి జనాంగమే అమాలేకీయులుగా దేవుని జనాంగమైనటువంటి ఇశ్రాయేలులకి వ్యతిరేకంగా నిలబడటం మూలంగా దేవుని ఆగ్రహానికి శాపానికి వీరు గురయ్యారు. అలా వారు నష్టపోవలసి వచ్చింది. ఇది అమాలేకును గురించినటువంటి విషయం. ఇక 15వ వచనం మనం చదువుకున్నట్టయితే, అంటే మిగతా మధ్యలో ఉన్నది మీరు వాళ్ళ సంతానం గురించి తెలియజేస్తున్నాడు అనే విషయాన్ని మనం గమనించాలి. ఏషావు కుమారులలో వీరు నాయకులు. ఏషావు ప్రథమ కుమారుడైన ఎలీఫజు, అంటే ఏషావు యొక్క ప్రథమ కుమారుడు ఎవరయ్యానంటే ఎలీఫజు అని చెప్తున్నాడు. దానికోసమే ఈ వచనం చదివాం. ఇక ఎలీఫజుకు సంతానం ఉంది. ఆ సంతానం ఎవరు అనంటే కింద అదంతా కూడా తెలియచేయటం జరిగింది. అలా 30వ వచనం వరకు వాళ్ళ సంతానమును గురించి లిస్ట్ ఇచ్చాడు. అంటే ఏదోము సంతానం కూడా చాలా విస్తృతమైనటువంటి సంతానం. వాళ్ళందరూ ఎవరయ్యారంటే ఇలా ఉన్నారు అని చెప్పి ఇక్కడ తెలియచేశాడు. ఇక ఇప్పుడు మనం 31వ వచనం చదువుకుంటున్నాం. 31వ వచనంలో, మరియు రాజైనను ఇశ్రాయేలీల మీద రాజ్య పరిపాలన చేయక మునుపు ఎదోము దేశములో రాజ్య పరిపాలన చేసిన రాజులు ఎవరనగా, అంటే ఇశ్రాయేలీలకి రాజు అనేటువంటిది ఏర్పాటు కాకమునిపే ఎదోమీయులకి రాజ్యము ఏర్పాటైంది. వారిలో రాజులు వచ్చారు, పరిపాలన చేశారు అని అంటున్నాడు. వాళ్ళు ఎవరనగా బెయేరు కుమారుడైన బేల ఎదోములో రాజ్య పరిపాలన చేసెను. ఇది అంటే మొదటి రాజు. ఈయన ఎదోమీయుల దేశానికి మొదటి రాజు బేల. ఇక ఆ తర్వాత అతని వారసత్వంలో చాలా మంది రాజులు వచ్చారు. ఆ లిస్ట్ అంతా కూడా కింద ఇవ్వబడింది. 43వ వచనం దాకా ఆ దేశమును ఎవరి తర్వాత ఎవరు పరిపాలన చేశారో ఆ రాజుల పేర్లందరినీ కూడా ఇక్కడ ప్రస్తావన చేయడం జరిగింది. ఓకే, 43వ వచనం చివరి వచనం చదువుతున్నాను. మగ్దియేలు నాయకుడు, ఈరాము నాయకుడు, అంటే వీళ్ళందరూ రాజులే అనమాట. వీరు తమ తమ స్వాస్థ్యమైన దేశముందు తమ తమ నివాస స్థలముల ప్రకారం ఎదోము నాయకులు. ఏషావు ఎదోమీయులకు మూల పురుషుడు. ఏషావు ఎదోమీయులు అంటే ఎవరు అని మనం కన్ఫ్యూజ్ అవ్వకూడదని చెప్పి, ఎదోమీయులు ఎవరు అనగా ఎదోమీయుల యొక్క మూల పురుషుడు ఏషావు. అంటే ఏషావు నుండి వచ్చినటువంటి వారే ఎదోమీయులు అని అంటున్నాడు. ప్రియులారా, ఇది ఈ 2 అధ్యాయంలో ఉన్నటువంటి వివరణ. దీంట్లో మనం ఏం గమనించాము అనంటే, యాకోబు గారు దేవుని ఆజ్ఞ మేరకి లేదా సూచన మేరకి షెకెము నుండి బేతేలునకు రావటం జరిగింది. బేతేలులో బలిపీఠం కట్టాడు, బలులని అర్పించాడు. అక్కడి నుండి బేత్లెహేమునకి ప్రయాణమయ్యాడు. ఆ బేత్లెహేము మార్గంలో ఉండగా రాహేలు ప్రసవించింది. ఆ ప్రసవ నొప్పులకి తాళలేక తాను చనిపోయింది. అక్కడే పాతి పెట్టబడింది. పుట్టినటువంటి కుమారునికి ఆమె బెనోను అనేటువంటి పేరు పెట్టింది. తర్వాత యాకోబు గారు మార్చి బెన్యామీను అనేటువంటి పేరు పెట్టడం జరిగింది. అక్కడి నుండి వారు హెబ్రోనుకి రావటం జరిగింది. హెబ్రోనులోనే వారు వాసం ఏర్పాటు చేసుకోవటం జరిగింది.
ఇక అతని సంతానమును గురించి వివరంగా చెప్పడం జరిగింది. ముఖ్యంగా రూబేను ఏం తప్పు చేశాడో తెలియచేయటము జరిగింది. అలా వారు అక్కడ ఒక జనాంగంగా వృద్ధి చెందుతూ ఉన్నటువంటి తరుణంలో ఏషావు కూడా ఒకవైపు వృద్ధి చెందుతూ ఉన్నాడు. వాళ్ళ ఆస్తులు విస్తృతం అవ్వటం మూలంగా దూరం వెళితే బాగుంటుంది అని చెప్పి ఏషావు గారు ఈ హెబ్రోను నుండి షేయిరు అనేటువంటి ఎదోము దేశమునకి వెళ్ళిపోవటము జరిగింది. అక్కడ అతడు అనేకమైనటువంటి అంటే అప్పటికే సంతానం ఉంది, ఇంకా కూడా సంతానము తనకు కలిగింది. విస్తృతంగా జనులు వచ్చారు. అందులో ఒక జనాంగము అమాలేకీలు. ఓకే, ఈ అమాలేకీలతో పాటు ఇంకా అనేక జనాంగము ఉన్నారు. ఆ జనాంగం అంతటిని ఏదోమీలు అని పిలవటం జరిగింది. ఈ ఏదోమీలకి మూల పురుషుడు ఏషావు అనేటువంటి విషయాన్ని తెలియచేయడం జరుగుతున్నది. ముఖ్యంగా వీళ్ళందరికీ ఇశ్రాయేలీల కంటే ముందుగానే ఒక రాజు అనేటువంటిది ఏర్పాటు అవటం జరిగింది. అందులో మొదటి రాజు ఏదోమీల యొక్క మొదటి రాజు బెల. ఆ తర్వాత అనేకులైనటువంటి రాజులు ఈ ఏదోము దేశమును పరిపాలన చేయడం జరిగింది. ఇది ఇందులో ఉన్నటువంటి వర్తమానం. ప్రార్థన చేసుకుందాం ప్రియులారా. సర్వోన్నతుడు అయినటువంటి మా దేవుడా, మీ పాదములకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము పరమ తండ్రి. మీ మాటల్ని ధ్యానించినటువంటి మాటలను మేము మరొక మదిలో ఎల్లప్పుడూ మేము జ్ఞాపకం ఉంచుకోగలిగేటువంటి ఆ జ్ఞాపక శక్తిని మాకు దయచేయమని వేడుకుంటున్నాం. ఈ విషయాలన్నింటినీ మా అనుభవాలుగా మనసులో పదిలపరుచుకొని అవసరమైనప్పుడు మా ఆత్మీయ జీవితాలకు అన్వయించుకొని జాగ్రత్త పడగలిగేటువంటి జ్ఞానాన్ని మాకు అనుగ్రహించమని వేడుకుంటున్నాం. ఈ మాటలు విన్నటువంటి మీ పిల్లలందరినీ పేరు పేరున దీవించండి, ఆశీర్వదించండి. వారికి కావలసిన క్షేమాలను దయచేయండి. వారి కుటుంబాలని జ్ఞాపకం చేసుకోండి. వారికి మేలులని దయచేయమని వేడుకుంటున్నాం. మీ పిల్లలందరినీ మీ చేతులకు అప్పగించుకుంటున్నాను తండ్రి. ఈ దినము వారు ఏ ఏ పనులలో ఉండబోతున్నారో ఆ పనులన్నిటిలో మీరు తోడై ఉండుమని మీ ప్రియకుమారుడు ప్రభువునైనటువంటి క్రీస్తు యేసుల వారి మహిమగల పరిశుద్ధ నామమున ప్రార్థించి విన్నపించుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. మన కన్న తండ్రి అయినటువంటి దేవుని ప్రేమ, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క కృపారక్షణ, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము, సహాయము ఈ మాటలు విన్నటువంటి మనందరికీ, విన్న మాటలలో నుండి ఏది గమనించాలని దేవుడు భావించాడో అది గమనించి ఆత్మీయ జీవితాలకి అన్వయించుకోవాలని ప్రయత్నం చేసేటువంటి ప్రతి బిడ్డకి తన ప్రయత్నం అంతటిలో ఎల్లకాలము తోడయుండును కాక. ఆమెన్. అందరికీ వందనాలండి. ఏదైనా ఈ 2వ అధ్యాయంలో సందేహం ఉన్నట్లయితే తెలియచేయవలసింది మనం చేస్తున్నాను. ఈ 2 అధ్యాయాలలో ఏదైనా సందేహం ఉన్నట్లయితే తెలియచేయవలసింది మనం చేస్తున్నాం. ఓకే, మరి సందేహములు లేవు గనక సెలవు తీసుకుందాం. మరి ఓకే, సెలవు. దేవుడు మీ అందరికీ తోడై ఉండును గాక. ఓకే, గాడ్ బ్లెస్ యూ.